తెలియజేసుకుంటూ నాలో లోపాలు తప్పులు ఉన్నట్లయితే పెద్ద మనసు చేసుకుని క్షమించమని కోరుకుంటూ నాకు ఇదే విధంగా ప్రోత్సాహం ఇవ్వమని కోరుకుంటూ ఈ చివరి పాట నేను రాసింది, నేను ట్యూన్ చేసింది ఈ ముందు ప్రజెంట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. యథార్థం కం చమత్కారం. ఇది వ్యక్తిగతమైన అభిప్రాయం. నాకు భోజనం చేయగానే కునుకుపోయే అలవాటు ఉన్నది. నాకే కాదు అయిపోయాం నాట్ రాంగ్ ఆల్ ఏజ్ గ్రూప్ జస్ట్ లైక్ మీ. అంటే నా ప్రయత్నం చేశానంటే అంత ప్రయత్నం చేశాను కునుకు తీద్దామని. సాధ్యమైనంత వరకు ఎక్కడో ఇచ్చినందుకు మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. విన్న మీ అందరం కూడా సంజలం ఇటు పాడిన వారి మీకు విన్న మనందరికీ కూడా పరమాత్మైన ఆ కృష్ణ భగవానుడు రామచంద్రమూర్తి ఒకరు పూర్వపు జర్నలిస్టు, వారి పేరు చెప్పడం అంత భావ్యం కాదేమో, వారి పేరు ఎరగని వారు ఉండరు. వారు టీవీజీ కృష్ణమూర్తి గారు స్వామివారికి పుష్పమాలతో అలంకరించవలసిగా ప్రార్థిస్తున్నాను. पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। జగద్రక్షుడైనటువంటి భద్రాచల ప్రాచీన కాలంలో మన భారతదేశంలో ఒక ముఖ్య స్థానాన్ని పొందిన నైమిషారణ్యం. శౌనకాది ఋషులందరూ కూడా ఆ నైమిషారణ్యంలో చేరి సూర్యుడిని ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్నకు సమాధానంగా ఆయన 18 పురాణాలు 12 సంవత్సరాలు నిరంతరాయంగా జరుగుతుంది. 12 సంవత్సరాల పేరు సత్రయాగం. 12 సంవత్సరాలు నైమిషారణ్యంలో 18 పురాణాల మీద ప్రవచనం జరిగింది. ఆ పేరు పెట్టారు నానిగారు. బయట కాళహస్తి వచ్చారు. మేము నైమిషారణ్యంలో చిన్న స్థానం పెట్టాం. టీవీలో స్వాముల వారి ప్రవచనాలు విని నేను ప్రేరణ పొంది మేము ఈ ఆధ్యాత్మిక సత్సంగం చేసుకుంటున్నాం. కొంతమంది చేరి దాంట్లో ఋషుల విగ్రహాలు అన్నీ పెట్టాం, మీరు రావాల్సిందని కోరారు. చూసిన తర్వాత నిజంగా ఇది నైమిషారణ్యమే. ఎందుకంటే నైమిషారణ్యంలో దాదాపు 60 కిలోమీటర్ల లోపల అక్కడక్కడ ఈ క్షేత్రాలు ఉన్నాయి. ప్రతి చోట ఒక పవిత్రమైన సత్రయాగం జరిగిన చోటు. అంత దూరం ఇప్పుడు కూడా మనం చూడాలి. అలానే ఇక్కడ ఒకవైపు వ్యాసవర్షం పెడితే ఒకవైపు శుకుల్ని పెడితే ఒక్కొక్క చెట్టు కింద ప్రకృతి నేచర్ సహజత్వాన్ని ఉట్టుపడేట్టుగా నేను ఋషికేశ్లో ఒక 3 సంవత్సరాలు తపస్సు చేసుకుంటూ చదివా వేదాంతం పరమార్థ నికేతనం. అక్కడ అంత పర్ణశాల మోస్తరే అయితే సిమెంట్తో వేశారు. ఆ తడికి కూడా వెదుళ్ళు అనిపిస్తారు. చూస్తే సిమెంటు శబరి అని ఇలా రామాయణంలో ఘట్టాలంతా కూడా వేసి పెట్టారు. దాంట్లో మూర్తులు పెట్టారు. జటాయు పోయిన వారంతా యాత్రికులు దాన్ని చూస్తూ నిలబడతారన్నమాట. పరిసర ప్రభావాలు ఆ జీవి మీద పడతాయి, వాడి మనస్సు మీద పడతాయి. పరిసర ప్రభావాలను బట్టి వాడు మారిపోతాడు అనేదానికి మనకు ఈనాడు కోకొల్లుడు ఉదాహరణలు చెప్పుకోవచ్చు. కానీ ప్రాచీన కాలంలో చెప్పేవాళ్ళు 2 చిలుకల కథ. 2 చిలుకలు ఎవడు అమ్ముతున్నాడట బజార్లో. ఒక కషాయవాడు కొన్నాడు, వాడు వేద పండితుడు కొన్నాడు. తెచ్చివాడు పంజరంలో పెట్టాడు. ఎవరైనా విని 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 దాని ప్రభావం అలా పడిపోయింది. చిలక పలుకులు అంటారు కదా. మనం పోతానే రండి రండి ఆ చిలుక కేజీ. ప్రకృతి యొక్క ప్రభావం పడుతుంది.
అందువల్ల ఈ వాతావరణం చూసిన తర్వాత ఎవరైనా కాస్త అశాంతిగా ఉంటే, ఇప్పుడంటే ఈ జనాభా ఉన్నప్పుడు ఏమి ఉండదు కదా, వచ్చి ప్రశాంతంగా ఈ ఆయన అష్టావక్ర మహర్షి దగ్గర లేదా వేద వ్యాసోషుడి దగ్గర కూర్చొని ప్రశాంతంగా కొంచెంసేపు కూర్చొని మనస్సును కాస్త విట్నెస్ చేస్తే వాడి యొక్క మానసికాన్ని ఒడిదుడుకులు వెళ్ళిపోతాయి, ప్రశాంతత వస్తుంది. ఆ విధంగా వాడికి మానసిక శాంతినిచ్చే అవకాశం వాతావరణం ఏర్పడింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. అప్పుడప్పుడు వచ్చి దీంట్లో ఉండండి. అలానే వీరంతో ఇక్కడ శబ్దం ప్రపంచంలో సృష్టి క్రమాన్ని ఐతిరేయం, ఋగ్వేదాంశమైన ఐతిరేయం చెప్తుంది. మొట్టమొదటి ఆకాశం పుట్టింది. ఆకాశాద్వాయు వాయురా అగ్ని అగ్నేరాపహ ఆద్య పృథివీ అని వీటి నుంచి 5 యొక్క సమ్మేళనం చేసి అంతా పుట్టింది. కాబట్టి మొట్టమొదటి పుట్టింది ఏమిటి? ఆకాశ. కాబట్టి ఆకాశం యొక్క గుణం ఏమిటి? శబ్దం. ఇక్కడ శబ్ద గుణకం ఆకాశం న్యాయశాస్త్రం చెప్తుంది. శబ్దము ఆకాశం యొక్క గుణం. కాబట్టి ఇప్పుడు సైంటిస్టులు మొత్తుకునేది కూడా పర్యావరణం దెబ్బతిరిపోతుంది, ఓజో పనులు పోతున్నాయి. దీనివల్ల అన్నిటికంటే శబ్దాల వల్ల. అందుకని ఏం చేస్తున్నారు? ఎలక్ట్రిక్ హార్న్ అంతా వద్దంటున్నారు. ఈ వాతావరణం ఈ పొగ దీనికంటే కూడా శబ్ద కాలుష్యం పెద్దదైపోయింది. కాబట్టి దీన్ని బట్టి ఏం చెప్తుందో తెలుస్తుంది, శబ్దం చాలా కీలకమైంది పంచభూతాలలో. అందువల్ల ఇక్కడ మీరు వేదపారాయణ మరి అలానే కాకపోతే కనీసం వేదం యొక్క ఇది రికార్డ్ చేసాను అప్పుడప్పుడు వేస్తూ, మరి భగవద్గీత పారాయణ, అలానే మీరు చెప్పారు విష్ణు సహస్ర పారాయణ చేస్తారు, విష్ణు సహస్ర పారాయణ, అర్థాత్ నామ సంకీర్తన అందరూ కలిసి ఇవి చేసి ఇవన్నీ కూడా మంచి శబ్దాలు అన్నమాట. శబ్ద కాలుష్యాన్ని ఇలా పోగొట్టలేరు. ఈ మంచి వైదికమైనటువంటి ఈ శబ్దాలు పోతే ఆ శబ్దాల యొక్క వాతావరణాన్ని ఖండించేసి ఆ శబ్ద కాలుష్యాన్ని దూరం చేసేస్తుంది, దాన్ని నివారణ చేస్తుంది. అది శబ్దం యొక్క పని. ఇది స్ఫోటవాదంలో క్షేమేంద్రుడు రాశాడు. అసలు ప్రపంచమే స్ఫోటం శబ్దం నుంచి వచ్చిందని అదొక థియరీ. కాబట్టి శబ్దానికి అంత శక్తి ఉంది. వాయువుతో కలిసి ఇప్పుడు మాట్లాడాం. మరి దాని తగిన యంత్రం ఉంటే ఇప్పుడు అమెరికాలో నా ఉపన్యాసం అంతా అనిపిస్తుంది. వినిపిస్తున్నాయి కదా అనేకం. ఎలా వచ్చాయి? శబ్ద తరంగం వెంటనే ప్రపంచం అంతా వ్యాపించిపోతారు. కాబట్టి మీరు ఇక్కడ గీతాపారాయణ, భగవన్నామ సంకీర్తన, నామయజ్ఞాలు, మరి విష్ణు సహస్రాలు అంతా వ్యాపిస్తాయి. ఇవి ఎప్పుడైతే కంటిన్యూగా ఉంటాయో అశాంతి అయిన మనుషులు కూర్చుంటే వాడి మనసు శాంతిని కలిగజేస్తాయి. ఆ విధంగా ఈ నైమిషారణ్య శాస్త్రం అవుతుంది. కాబట్టి దీన్ని ఇలా కంటిన్యూ చేస్తూ అప్పుడప్పుడు ఇటువంటి పారాయణలు, అఖండ సంకీర్తనలు, సమష్టి పారాయణలు ఇలా చేస్తూ మీరు ఈ నైమిషారణ్యాన్ని 10 మందికి ఉపయోగపడేట్టుగా చేస్తారని ఆశిస్తూ, శాస్త్రం చెప్పింది కర్త కారయత చేవ ప్రేరకశ్చ అనుమోదక పుణ్యకార్యే పాపకార్యే చత్వార సమభాగిన అని ఈ మనధర్మ శాస్త్రం యొక్క సిద్ధాంతాన్ని తీసుకొనే ఈనాడు ఇండియన్ పీనల్ కోడ్ కూడా వచ్చింది. ఏది కానీ తప్పు చేసిన వాడిని కర్త, కారయత చేయించిన వాడిని, ప్రేరహ తప్పు హత్య చేయని ప్రేరేపించిన వాడిని, అనుమోదగా చూసి భేష్ చేసేవారని వాడిని ఇంట్లో పెట్టి చట్టాన్ని కాపాడిన వాడిని. ఈ నలుగురికి గవర్నమెంట్ శిక్షిస్తుందా లేదా? ఇది మన శాస్త్రం. కర్త చేసేవాడు, కారయత చేయించేవాడు, ప్రేరహ మంచి పని చేయని ప్రేరేపించేవాడు, చూసి వీపు తట్టి కూడా సంతోషించి మంచి పని చేసేవా అని ఒప్పించేవాడు. ఈ నలుగురికి పుణ్యకార్య పాపకార్య. పుణ్యంలోనూ ఈ నలుగురికి సమభాగం. అట్లే పాపం చేసినోడు, చేయించినోడు, ప్రేరేపించినోడు, సంతోషపడినోడు వాడి పాపంలో సమాన భాగం.